హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పెంచడం జరిగింది. అలాగే మీకు ఈ డబ్బులు రావాలంటే మీరు ఈ విధంగా చేయవలసి ఉంటుంది. సో గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎంత పెంచారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మనకి రెండో విడత గ్యాస్ సిలిండర్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. సో నాదెండ్ల మనోహర్ గారు కూడా దీనికి పత్రికా ప్రకటన మీడియా ముఖంగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత ఏదైతే ఉందో దాన్ని ప్రారంభించాము, మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా దీనికి గ్యాస్ సిలిండర్ పుస్తకం ఉండాలి. గ్యాస్ సిలిండర్ పుస్తకానికి ఆధార్ కార్డు లింకే ఉండాలి. అలాగే ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వారికి రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో చాలామంది ఈకేవీసీ చేసుకుంటున్నారు, కొంతమంది ఈకేవీసీ చేసుకోలేదు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమందికి మాత్రమే డబ్బులు వేయమని లిస్ట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని బట్టే వారికి డబ్బులు వేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవీసీ చేసుకోకపోతే ప్రభుత్వం దగ్గరికి ఆ లిస్ట్ వెళ్ళదు. ఆ లిస్ట్ బట్టే మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది. దయచేసి ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోండి. ఎండ ఎక్కువైనా సమయం ఎక్కువైనా ఈకేవీసీ మాత్రం చేసుకోండి. గ్యాస్ సిలిండర్ మనం డబ్బులు పెట్టి కొంటున్నాం, కనీసం ఒక్కటైనా ఫ్రీగా వస్తుంది కనుక ఎలాగో అలా ఈకేవీసీ పూర్తి చేసుకోండి. అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ డబ్బులు పెంచారని చెప్పాను కదా, అదేంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం ముడి సరుకుల ధరలు పెంచడం వల్ల గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని 50 రూపాయలు పెంచడం జరిగింది. నిన్నటి వరకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. అలాగే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెంచారు. ఎందుకంటే ట్రంప్ ఎవరైతే అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన దిగుమతి ఎగుమతి సుంకాలు పెంచారు. దీన్ని బట్టి ఈ యొక్క ఏవైతే క్రూయిడ్ ఆయిల్స్ దిగుమతి ఎగుమతులు ఉంటాయో వీటన్నిటిని బట్టి గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో అంటే ఇండియన్ గ్యాసు, భారత్ గ్యాసు, హెచ్పి గ్యాసు, ఇవన్నీ కంపెనీలు రేట్లు పెంచుతాయి అన్నమాట. సో అవి కూడా గ్యాస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలే కనుక 50 రూపాయలు పెంచడం జరిగింది. అది కూడా నిన్నటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో గ్యాస్ సిలిండర్ అనేది మనం కొనుక్కుంటున్నాం కనుక ఎవరైతే ఈ ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండర్ 875 రూపాయలు, అలాగే డెలివరీ ఛార్జెస్ 30 రూపాయలు, మొత్తం 905 రూపాయలు పెట్టి కొంటారో వారికి 875 రూపాయలు ప్రభుత్వం ఖాతాల్లో వేయబోతుంది. ఈ ఏప్రిల్ నెలలో బుక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు రావడం జరుగుతుంది. ఒకవేళ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించారనుకోండి, అప్పుడు ఎంతైతే రేట్లు తగ్గించారో అంత మాత్రమే మీ అకౌంట్లో పడడం జరుగుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ ధర కానీ లేదా ఇంట్లో వాడే గృహ వినియోగదారులకు సిలిండర్ కానీ ఇవి 14 కేజీలు ఉంటాయి, అవి 16 కేజీలు ఉంటాయి. ఈ సిలిండర్లకు 50 రూపాయలు పెంచడం జరిగింది. సో ఈ పెంచిన డబ్బులు మనం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం మన ఖాతాల్లో వేయబోతుంది. సో ఖచ్చితంగా ఈకేవీసీ చేసుకోండి. రెండో విడత ఉచిత సిలిండర్ ప్రారంభించడం జరిగింది. ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మనకు టైం ఇవ్వడం జరిగింది. మీరు ఈ 4 నెలల్లో ఎప్పుడు బుక్ చేసుకున్నా కానీ మీకు అర్హత ఉంటే డబ్బులు మీ ఖాతాల్లో పడడం జరుగుతుంది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.